న్యూజిలాండ్తో మ్యాచ్కి ముందు మన టీమిండియాకు ఇంజరీ స్కేర్స్ తగులుతున్నాయి. మెయిన్లీ మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇంజరీతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అయితే క్రిక్ బజ్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. మన వాళ్ళు గ్రూప్ స్టేజ్లో భాగంగా మార్చి 2వ తేదీన న్యూజిలాండ్తో మ్యాచ్ ఆడబోతున్నారు. అండ్ దీనికోసం బుధవారం నైట్ నెట్స్లో చెమట వచ్చారంట. అయితే నెట్ ప్రాక్టీస్ సెషన్కు మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ కూడా హాజరు కాలేదు. సో దీంతో వీళ్ళిద్దరూ న్యూజిలాండ్తో మ్యాచ్కి అందుబాటులో ఉంటారా లేరని చెప్పి కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మెయిన్లీ పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో చూసాం మన కెప్టెన్ రోహిత్ శర్మ హ్యామ్స్ట్రింగ్తో ఇబ్బంది పడ్డాడు. బాబర్ ఆజం వికెట్ పడిన తర్వాత సెలబ్రేట్ చేసుకునే టైంలో రోహిత్ శర్మ తన హ్యామ్స్ట్రింగ్ను పట్టుకుని కాస్త బాధపడినట్టుగా అనిపించింది. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత కాసేపు డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి చికిత్స కూడా తీసుకున్నాడు. బట్ ఇన్వా మ్యాచ్లో అయితే రోహిత్ శర్మ ఫుల్గానే పార్టిసిపేట్ చేశాడు. మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చి 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేశాడు అండ్ ఆల్సో బ్యాటింగ్ కూడా చేశాడు. బట్ ఇన్వే ఖచ్చితంగా రోహిత్ శర్మకి అయితే తన హ్యామ్స్ట్రింగ్ విషయంలో ఒక నిగ్గులు వచ్చినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల బుధవారం నైట్ అతనైతే నెట్ ప్రాక్టీస్లో యాక్టివ్గా పాల్గొనలేదు. కేవలం ఒక పక్కన కూర్చొని చూశారంట. సో మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి అయితే చిన్న నిగ్గుల ప్రాబ్లం ఉంది కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు. తగినంత రెస్ట్ తీసుకుని న్యూజిలాండ్తో మ్యాచ్కి సిద్ధమయ్యేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ఎల్స్ న్యూజిలాండ్తో మ్యాచ్ స్కిప్ చేసినా సరే మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఎందుకంటే మన వాళ్ళు ఆల్రెడీ సెమీఫైనల్కు క్వాలిఫై అయిపోయారు. దీంతో న్యూజిలాండ్తో మ్యాచ్ మన టీమిండియాకు మరీ అంత డూఆర్డే మ్యాచ్ కాదు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మేబీ రోహిత్ శర్మ మ్యాచ్కి రెస్ట్ తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ మళ్ళీ మార్చి 4వ తేదీనే, అంటే ఒక డే గ్యాప్లోనే మన వాళ్ళు సెమీఫైనల్ మ్యాచ్ ఆడాలి. దీంతో న్యూజిలాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడతాడా లేదనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇక మన టీమిండియా వైస్ కెప్టెన్ కూడా నెట్ ప్రాక్టీస్లో కనిపించలేదు. ఇన్ఫాక్ట్ అసలు అతను అయితే బయటకే రాలేదంట, కంప్లీట్లీ ఇండోర్స్లో ఉన్నాడంట. సో గిల్కైతే హెల్త్ కండిషన్ కాస్త సరిగ్గా లేదంట, అన్వెల్గా ఉన్నాడని చెప్పి రిపోర్ట్ వస్తుంది. మేబీ వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. దీనివల్ల అతను కంప్లీట్లీ నెట్ ప్రాక్టీస్ని అవాయిడ్ చేశాడు. బట్ ఎనివే గిల్ విషయంలో మోస్ట్ లైక్లీ ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు. అతనైతే మార్చి 2వ తేదీన జరగబోయే మ్యాచ్ టైంకు రికవర్ అయిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే మన కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలోనే కాస్త ఎక్కువ డౌట్ ఉంది. ఇక మిగతా ప్లేయర్స్ విషయానికి వస్తే షమీ కూడా పాకిస్తాన్తో మ్యాచ్ అప్పుడు కాస్త ఇంజరీ ఫేస్ చేశాడు. ఇనీషియల్గా మొదటి స్పెల్లో కంఫర్టబుల్గా కనిపించలేదు, ట్రీట్మెంట్ తీసుకున్నాడు. బట్ ఎనివే అతనైతే ప్రజెంట్ ఫిట్గా ఉన్నట్టు తెలుస్తుంది. నెట్ ప్రాక్టీస్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా బౌలింగ్ చేశాడంట. అలాగే మరో ప్లేయర్ రిషబ్ పంత్ కూడా పాకిస్తాన్తో మ్యాచ్ అప్పుడు వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడ్డాడు. బట్ అతను కూడా ప్రజెంట్ పూర్తిగా కోలుకున్నాడు. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన నెట్ ప్రాక్టీస్ సెషన్లో చాలాసేపు బ్యాటింగ్ చేశాడంట. సో ప్రస్తుతానికైతే ఇంజరీ స్కేర్స్ ఉన్న మన టీమిండియా ప్లేయర్స్ మెల్లగా కోలుకుంటున్నారు. ఇంకా న్యూజిలాండ్తో మ్యాచ్ టైంకి టైం ఉంది కాబట్టి మోస్ట్ లైక్లీ అందరూ కూడా ఫిట్గా ఉండేందుకు ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఒక రోహిత్ శర్మ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. చూడాలి మరి మార్చి 2వ తేదీన న్యూజిలాండ్తో మ్యాచ్లో మన వాళ్ళు ఫుల్ స్ట్రెంత్ ఆడతారా లేకపోతే మెయిన్ ప్లేయర్స్కి రెస్ట్ ఇస్తారా అనేది.